₹6,600 అయితే పడింది. ఢిల్లీలో అసలే పొల్యూషన్ చాలా ఎక్కువ కదా. కస్టమర్స్ ని అట్రాక్ట్ చేయాలని చెప్పేసి మంచి మంచి ఫ్లైట్ ఫేర్స్ అనేవి పెడుతున్నారు. ఇవ్వండి లక్ష నోట్ ఒక యానిమేటెడ్ వీడియోలో చేసి అయితే ప్లే చేస్తున్నారు. ఫుడ్ పాయిజన్ అవ్వకూడదని చెప్పి నీ హెల్త్ కోసం అని చెప్పేసి ఎంత తక్కువ ఫ్లైట్ ఫేర్ వచ్చిందని చెప్పేసి ఫస్ట్ టైం నేను అయితే షాక్ అయ్యాను. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీ. వెల్కమ్ టు మై ఛానల్. ఆఫ్టర్ ఆఫ్రికా సిరీస్ అయితే ఇప్పుడు మనం ఇంకొక ఎగ్జైటింగ్ సిరీస్ అయితే చేయబోతున్నాం. ఈ సిరీస్ కూడా అసలు అదిరిపోతుంది. బ్యాక్ టు బ్యాక్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే వస్తాయి. అందులో మెయిన్గా మనం ఈసారి చేయబోయే రూట్ ఏంటంటే సెంట్రల్ ఏషియా రూట్. సో ఉజ్బెకిస్తాన్ కంట్రీ నుంచి ఇరాన్ కంట్రీ వరకు ల్యాండ్ బోర్డర్లో అయితే వెళ్ళబోతున్నాం. ఇరాన్ మేబీ వెళ్ళనో తెలియదు, వాళ్ళు ఎలా చేస్తారో చేయరో. వీసా అయితే అప్లై చేశాను, ఇంకా రాలేదు. బట్ ఆఫ్ఘనిస్తాన్ వీసా అయితే వచ్చేసింది. సో ఉజ్బెకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, కుదిరితే తజికిస్తాన్, కిర్గిస్తాన్, ఇరాన్. సో ఈ కంట్రీస్ అయితే కవర్ చేయబోతున్నాను ఈ ట్రిప్లో. మేబీ మధ్యలో ఇంకేమైనా ఆప్షన్స్ చూస్తే తుర్క్మెనిస్తాన్ ఇలాంటి కంట్రీస్ కూడా కవర్ చేస్తా. మీరు నా ఆఫ్రికా ట్రిప్ని ఎలా అయితే దిగ్విజయం చేశారో ఈ ట్రిప్ కూడా అలానే చేస్తారని కోరుకుంటున్నాను. అది కూడా నేను సెంట్రల్ ఏషియా ఇప్పుడు వెళ్తుంది వింటర్ టైంలో, పీక్ వింటరు, అసలు గట్టగట్టేస్తాం. అందుకనే పెద్ద పెద్ద జాకెట్లు వేసుకుని అయితే సిద్ధంగా వెళ్తున్నా, 2 జాకెట్లు పట్టుకొని. రైట్ నో అయితే నేను ఢిల్లీలో ఒక హోస్ట్ వాళ్ళ ఇంట్లో అయితే ఉన్నాను. త్వరలో అయితే ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాను. ఈ ఢిల్లీ నుంచి ఉజ్బెకిస్తాన్ తాష్కెంట్కి అయితే స్టార్ట్ అవుతా. సో వీడియోస్ అన్నీ అద్భుతంగా ఉంటాయి. మరి మీ సపోర్ట్ అయితే తప్పకుండా కావాలి నాకు. రైట్ నౌ నేను ఢిల్లీలోని గుడ్గాంలో ఉన్నాను. ఇక్కడ ఏంటంటే మనకు ఒక లోకల్ హోస్ట్ ఉన్నారు. సో వాళ్ళ ఇంట్లో అయితే స్టే చేశాను నైట్. మార్నింగ్ లేచి బ్యాగ్ సర్దుకొని ఇప్పుడైతే ఆ ఎయిర్పోర్ట్ కి అయితే బయలుదేరిపోతున్నాను. ఇక్కడ నుంచి పెద్ద దూరం ఏం కాదు, అరౌండ్ ఒక 10 కిలోమీటర్స్ అయితే ఉంటది. ఈ ఢిల్లీలో క్లైమేట్ అసలు చాలా హార్ష్ గా ఉంటది. వింటర్ లో అయితే మరీ చల్లగా ఉంటది, సమ్మర్ లో అయితే అసలు మరీ వేడిగా ఉంటది. ఆ సమ్మర్ లో వచ్చాం అనుకోండి ఏదో కుక్కర్ లో పెట్టినట్టు ఉంటది అనమాట, ఉడికిపోతూ ఉంటాం. వింటర్ లో అయితే ఏమో చాలా చల్లగా ఉంటది. ఆన్ ద వేలో వెళ్తూ అంటే ఇది అసలు ఫాగో తెలియట్లేదు, లేదంటే పొల్యూషన్ వల్ల ఎలా కనిపిస్తుందో తెలియట్లేదు. విజిబిలిటీ అయితే చాలా తక్కువ ఉంది. ఢిల్లీలో అసలే పొల్యూషన్ చాలా ఎక్కువ కదా, సో ఎయిర్ క్వాలిటీ కూడా అంత బాగోదు అనమాట. ప్రెసెంట్ ఇప్పుడు నేనైతే ఆ ర్యాపిడో అయితే తీసుకున్నాను. ర్యాపిడోలో ఒక 10 కిలోమీటర్స్ వరకు వెళ్ళి అక్కడి నుంచి ఏంటంటే ఫ్రీ షటిల్ బస్ అయితే ఉంటది. సో దాంట్లో అయితే ఇంకా ఎయిర్పోర్ట్ కి వెళ్ళిపోతాను. మనం ఇప్పుడు వెళ్లాల్సింది టెర్మినల్ 3 కి, ఎందుకంటే ఇంటర్నేషనల్ డిపాచర్స్ టెర్మినల్ 3 నుంచి అవుతాయి. కొన్ని సార్లు ఏంటంటే డొమెస్టిక్ ఫ్లైట్స్ కూడా టెర్మినల్ 3 నుంచి అయితే పెడుతూ ఉంటారు. ఇంకా ఎయిర్పోర్ట్ కి మనకు రీచ్ అవ్వడానికి ఇంకా సింపుల్ ఆప్షన్స్ చాలానే ఉన్నాయి. ఒకటి ఏంటంటే మెట్రో, డైరెక్ట్ గా స్పెషల్ లైన్ ఉంటుంది అనమాట, ఎక్స్ప్రెస్ మెట్రో ఎయిర్పోర్ట్ కి. సో అక్కడ దిగేసి ఒక 2-3 మినిట్స్ నడిస్తే మనం డైరెక్ట్ గా టెర్మినల్ 3 ఇంటర్నేషనల్ డిపాచర్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. ఇది ఒక ఆప్షన్. ఇది అరౌండ్ ఒక 50 రూపీస్ అలా ఉంటది అంతే. టికెట్ పెద్ద ఎక్కువ కాస్ట్ ఏం కాదు. మార్నింగ్ ఒక 5 నుంచి నైట్ 11:30 వరకు అయితే మెట్రో రన్ అవుతూ ఉంటది. సో మిగతా మిడ్ నైట్ ఒకవేళ వస్తే ఇంకా మనం క్యాబ్ బుక్ చేసుకోవాలి, అది తప్ప ఇంకా వేరే ఆప్షన్ అయితే లేదు. ఇంకో ఆప్షన్ ఏంటంటే సిటీలో చాలా చోట్ల నుంచి బస్సెస్ కూడా ఉంటాయి, ఎయిర్పోర్ట్ బస్సెస్. ఇవి ఏంటంటే ఒక 20 to 90 రూపీస్ దాకా అయితే ఛార్జ్ చేస్తారు టికెట్, అంటే డిపెండ్స్ ఆన్ డిస్టెన్స్. ఇంకా వీటిని డిటిసి బస్సెస్ అంటూ ఉంటారు అనమాట, ఎయిర్పోర్ట్ బస్సెస్. ఇది కాకుండా ఫ్రీ షటిల్ బస్సులు ఏంటంటే టెర్మినల్ 3 నుంచి 2 గానీ 1 నుంచి 2 గానీ ఇలా ఈ మధ్యలో టెర్మినల్స్ కి వెళ్ళడానికి మన దగ్గర మన ఫ్లైట్ టికెట్ చూపిస్తే ఫ్రీగా అయితే తీసుకెళ్తారు. ఒకవేళ మన దగ్గర టికెట్ లేదంటే గనక ఒక 20 to 25 రూపీస్ అయితే తీసుకుంటారు అంతే. సో ఢిల్లీ ఎయిర్పోర్ట్ కి వెళ్ళడం చాలా ఈజీనే, పెద్ద కష్టమేం కాదు. లేదు మాకు ఇంత తలనొప్పి అక్కర్లేదంటే ఈజీగా క్యాబ్ బుక్ చేసుకోవచ్చు. 500 to 700 రూపీస్ దాకా అయితే పడుతుంది ఒక 10 కిలోమీటర్స్ కలగా. ఇక్కడ చూడండి, ఈ ఎయిర్పోర్ట్ లోపల ఏంటంటే ఫెస్టివల్స్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఇండియాలో జరిగే అన్ని ఫెస్టివల్స్ ఉంటాయి కదా. సో ఆ ఫెస్టివల్స్ మెయిన్ ఫెస్టివల్స్ అన్నిటిన ఒక యానిమేటెడ్ వీడియోలో చేసి అయితే ప్లే చేస్తున్నారు. ఎందుకంటే ఢిల్లీ ఎయిర్పోర్ట్కి చాలామంది ఫారినర్స్ వస్తారు కదా, సో అందుకని చెప్పేసి భలే ప్లే చేస్తున్నారు, బాగుంది. ఇదేంటంటే విజయదశమి మైసూర్లో చాలా బాగా చేస్తారు, ఇంకా కోల్కతాలో కూడా చాలా బాగా చేస్తారు. సో దానికి సంబంధించిన వీడియో అనమాట. అది ఏ టైంలో జరుగుతుంది, ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు అనేది అయితే ఇక్కడ చిన్న వీడియో ప్లే చేసి ఆ పక్కన అయితే మ్యాటర్ రాస్తున్నారు. బాగుంది చాలా. మైసూర్ ప్యాలెస్లో చాలా బాగా చేస్తారు అనమాట. సో ఇప్పుడే గణేష్ చతుర్థి కూడా అయిపోయింది. లాల్బాగ్ రాజ్ అది ముంబైలో చాలా ఫేమస్ అనమాట వినాయకుడు. బాగుంది. ఎక్కడికక్కడ ఇలాగ డిస్ప్లే చేసి ప్లే చేస్తున్నారు ఫెస్టివల్స్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి. ఇప్పుడు నేను వెళ్ళాల్సిన గేట్ వచ్చేసి 8B. ఫస్ట్ టైం అయితే ట్రావెల్ చేస్తున్నాను ఈ ఎయిర్లైన్స్తో. సెంట్రమ్ ఎయిర్లైన్ అని చెప్పేసి ఉంది. ఫస్ట్ టైం చూడగానే నేనైతే అసలు షాక్ అయ్యాను, అసలు ఇదేమో ఎయిర్లైన్ రా బాబు అని. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా, 12:10కి నా ఫ్లైట్. సెంట్రమ్
సెంట్రమ్ ఎయిర్ ఆల్మోస్ట్ ఒక 3 గంటలు అయితే ఉంటుంది ఈ ఫ్లైట్ జర్నీ. నేను ఇప్పుడు జర్నీ చేయబోయే ఫ్లైట్ టికెట్ ఫేర్ తెలిస్తే మీరు షాక్ అవుతారు. 1 వేకి నాకు దాదాపు 6,600 రూపాయలు అయితే పడింది. అది కూడా 7 kgs అయితే మన బ్యాగేజ్ కూడా తీసుకెళ్లొచ్చు, క్యాబిన్ బ్యాగేజ్. చెక్ ఇన్ బ్యాగేజ్ ఏమి ఇవ్వలేదన్నమాట. ఇంత తక్కువ రేటుకి అసలు మన ఇండియా నుంచి వేరే కంట్రీకి వెళ్ళొచ్చా అంటే చాలా మంది షాక్ అవుతారు. ఎందుకంటే డొమెస్టిక్ ఫ్లైట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ముంబై టు వైజాగ్ తీసుకున్నా, లేదంటే హైదరాబాద్ టు ఢిల్లీ, ఈ ఫ్లైట్ ఫేర్స్ మినిమం 5,000 నుంచి 8,000 దాకా ఉంటాయి. అలాంటిది మనం జస్ట్ 6,600 రూపాయల్లో ఈ ఢిల్లీ నుంచి క్యాపిటల్ సిటీ తాష్కెంట్ కి అయితే వెళ్తున్నాం, ఉజ్బెకిస్తాన్ క్యాపిటల్ సిటీకి. సో ఎంత తక్కువ ఫ్లైట్ ఫేర్ వచ్చిందని చెప్పేసి ఫస్ట్ టైం నేనైతే షాక్ అయ్యాను. అసలు ఎందుకు ఇంత తక్కువ ఫ్లైట్ ఫేర్ పెట్టారు, ఏదో వేస్ట్ ఎయిర్లైన్స్ ఏమో అన్నట్టు అనుకున్నా. కాకపోతే ఈ ఎయిర్లైన్స్ గురించి సర్చ్ చేస్తే తెలిసింది ఏంటంటే ఈ సెంట్రమ్ ఎయిర్ రీసెంట్ గా అయితే లాంచ్ చేశారు. న్యూ ఎయిర్లైన్స్ అనమాట. ఇది ఉజ్బెకిస్తాన్ ఎయిర్లైన్స్ ఉంది, అదేమో గవర్నమెంట్ ఎయిర్లైన్స్. అది కాకుండా ఇదేంటంటే ప్రైవేట్ ఎయిర్లైన్స్. రీసెంట్ గా వాళ్ళు లాంచ్ చేశారు ఈ ఢిల్లీ నుంచి క్యాపిటల్ సిటీ తాష్కెంట్ కి డైరెక్ట్ ఫ్లైట్స్. సో అందుకని చెప్పేసి కస్టమర్స్ ని అట్రాక్ట్ చేయాలని చెప్పేసి మంచి మంచి ఫ్లైట్ ఫేర్స్ అనేవి పెడుతున్నారు. 1 వే మనకి కొన్నిసార్లు 6,000, 7,000, 8,000 ఈ రేంజ్ లో అయితే దొరుకుతూ ఉంటాయి. కాకపోతే మనం చేయాల్సింది ఏంటంటే స్పెసిఫిక్ డేట్ పెట్టుకునే కన్నా హోల్ మంత్ పెట్టుకుని ఏ డేట్ లో తక్కువ ఉందో ఆ డేట్ చూసుకుని బుక్ చేసుకుంటే మనకి ఫ్లైట్ ఫేర్ అనేది ఎప్పుడు కొంచెం తగ్గే అవకాశాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ February 12th వెళ్ళాలి నేను. సో కరెక్ట్ గా డైరెక్ట్ 12th అని ఫిక్స్ చేసేసుకుని ఆ డేట్ లో చెక్ చేశాను అనుకోండి, మేబీ ఆ డేట్ లో ఒక 20,000 రూపీస్ ఉండొచ్చు ఫ్లైట్ ఫేర్. అదే ఆ నెక్స్ట్ డే 13th కి ఒక 5,000 రూపాయలే ఉండొచ్చు. సో అది మనకి ఓన్లీ స్పెసిఫిక్ డేట్ పెట్టుకుంటే తెలియదు అనమాట. అందుకనే ఎప్పుడు మనం ఏం చేయాలంటే ఏ కంట్రీకైనా ఏ ప్లేస్ కైనా వెళ్ళనివ్వండి, హోల్ మంత్ అనేది పెట్టుకుంటే మనకి ఏ డేట్ లో తక్కువ ఉన్నదో ఫ్లైట్ ఫేర్ మనకి తెలుస్తుంది. సో దాన్ని బట్టి మన ట్రిప్ అనేది ప్లాన్ చేసుకోవాలన్నమాట. నేనైతే ఎప్పుడు ఇంటర్నేషనల్ ట్రిప్ ని ఈ రకంగానే ప్లాన్ చేస్తాను. ఇది కూడా ఏంటంటే ఢిల్లీ నుంచి తాష్కెంట్ కి కొత్తగా అయితే లాంచ్ చేశారు డైరెక్ట్ ఫ్లైట్స్. అందుకని చెప్పేసి ఎంత తక్కువగా అయితే పెట్టారు డిస్కౌంట్ లో. అండ్ రిటర్న్ టికెట్ కూడా ఎక్కువ ఉంటదేమో అనుకుని చూసా. బట్ ఉజ్బెకిస్తాన్ నుంచి మళ్ళీ ఇండియాకి కూడా ఒక 9,000 నుంచి 10,000 రూపాయలు ఉన్నాయి. రౌండ్ ట్రిప్ ఏంటంటే ఒక 16,000 to 17,000 రూపీస్ లో అయితే మనకి ఫ్లైట్ ఫేర్స్ వచ్చేస్తాయి. వీసా కూడా చాలా ఈజీగానే వచ్చేస్తుంది. ఈ కంట్రీకి పెద్ద టఫ్ ఏం కాదు అండ్ అఫోర్డబుల్ కంట్రీయే. ఒక మంచి కంట్రీ అనమాట, బాగుంటుంది, చాలా పీస్ఫుల్ కంట్రీ. పెద్దగా ఆర్భాటాలు ఏం లేకుండా మంచిగా ట్రావెల్ చేయొచ్చు. అంటే దగ్గరలోని ఇండియా నుంచి దూరంగా వెళ్లకుండా ఒక ఫ్యూ అవర్స్ జర్నీ చేసి ఒక ఇంటర్నేషనల్ డెస్టినేషన్ కవర్ చేయాలనుకుంటే ఈ ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్, సెంట్రల్ ఏషియన్ అయితే చూస్ చేసుకోవచ్చు. నేను ఎందుకు ముందుగానే ఇన్ఫర్మేషన్ చెప్తున్నానంటే నా ఫస్ట్ కంట్రీ వచ్చేసి కజకిస్తాన్. ఇండియా నుంచి సేమ్ ఈ ఢిల్లీ నుంచే కజకిస్తాన్ లో షిమ్కెంట్ అనే ప్లేస్ కి 4,300 రూపీస్ కి అయితే వెళ్ళాను నేను. ఫస్ట్ టైం నా ఫ్లైట్ జర్నీ అంత తక్కువ ఫ్లైట్ ఫేర్ తో వెళ్ళాను. ఇప్పుడు ఆ కజకిస్తాన్ తర్వాత అప్పుడు ఉజ్బెకిస్తాన్ విజిట్ చేసా. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే సేమ్ 6,600 రూపీస్ ఇంచుమించు అంతే తక్కువ ఫేర్ లో మళ్ళీ అయితే ఉజ్బెకిస్తాన్ విజిట్ చేయబోతున్నా. కాకపోతే ఫస్ట్ టైం ఏంటంటే వీడియోస్ అవి సరిగ్గా చేయలేదు. బట్ ఈసారి ఏంటంటే మంచి మంచి వీడియోస్ చేద్దామని ఫిక్స్ అయ్యా. Finally we reached Uzbekistan country capital city Tashkent. జస్ట్ ఇమిగ్రేషన్ నుంచి ఇలా పక్కకు రాగానే ఇటువైపు మొత్తం ఇక్కడైతే మొబైల్ నెట్వర్క్స్ సిమ్ కార్డ్స్ స్టోర్స్ అయితే ఉన్నాయి చిన్న చిన్నవి. ఈ పక్కనే చూడండి, కరెక్ట్గా ఇమిగ్రేషన్ పక్కనే అయితే చాలామంది ఎయిర్పోర్ట్లోనే చేంజ్ చేసుకుంటున్నారు. నేను కనుక్కుంది ఏంటంటే యూఎస్డీకి ఎయిర్పోర్ట్లోనే కొంచెం బెటర్ రేట్ ఉందంట బయట మార్కెట్ కన్నా. ఇక్కడ చూడొచ్చు మనం $1కి 11,920 అయితే ఉంది. సో బయట అయితే ఇంకా తక్కువ ఉందంట. ఇదిగోండి ఇలా అయితే ఉంది ప్రజెంట్ ఈ రోజుకి ఎక్స్చేంజ్. సో నేనైతే $200కి అయితే మార్చుకున్నాను. అంటే మన డబ్బుల్లో ఒక 18,000 రూపాయలకి అయితే మార్చుకున్నా. చూడాలి మరి అది ఎన్ని రోజులకు వస్తాయో ఏంటో. ఇప్పుడైతే మీకు సిమ్ కార్డ్స్ తర్వాత ఇక్కడ ఏమున్నాయి వాటి ప్రైస్ అంతా మీకు చూపిస్తా. ఇదిగోండి ఇక్కడ బాగా పాపులర్ వచ్చేసి 4 రకాల సిమ్ కార్డులు అయితే ఉంటాయి. మెయిన్గా ఒకటి వచ్చేసి యూసెల్, ఇంకొకటి ఏమో ఉస్టెల్కామ్, బీలైన్, ఇదొకటి మొబియూస్. నేను ఏంటంటే ఒక 2 years బ్యాక్ వచ్చినప్పుడు నేను బీలైన్ యూజ్ చేశాను. ఇప్పుడు ఇది అయితే అంత బాగాలేదంట. నాకైతే ఈ రెండులో ఏదో ఒకటి తీసుకోమని రికమెండ్ చేశారు. నేనైతే ఈ యూసెల్ తీసుకుందాం అనుకుంటున్నాను. కాకపోతే ఇక్కడైతే ప్రైస్ ఇలా ఉన్నాయి కదా ఈ స్టోర్లో. మనం ఇంకొక స్టోర్ దగ్గరికి వెళ్ళి అది కూడా మీకు చూపిస్తా ప్రైస్ ఎంత ఉన్నాయో.
ఇక్కడ చూడండి, ఇదైతే బీల్ అయింది. ఇప్పుడు చెప్పాను కదా ఇదంతా బాగాలేదని చెప్పేసి. దీని ప్రైజెస్ కూడా ఒకసారి అయితే చూద్దాం మనం. ఇదిగోండి, అన్లిమిటెడ్ 50 GB అయితే 70,000 ఈ ఉజ్బెకిస్తాన్ కరెన్సీ. బీ లైన్ అయితే ఇలా ఉన్నాయి ప్రైజెస్. ఐ ఆల్రెడీ హ్యావ్ సిమ్ కార్డ్. నో. ఇప్పుడైతే మీకు ఈ యూసెల్ నేను తీసుకున్నది అయితే మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఈ 60,000 ఇది ఉంది కదా, ఇదైతే నేను తీసుకున్నాను అనమాట. 60 GB, 25 GB, 1 GB. ఏదైతే కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది. ఇదేంటంటే ఇక్కడ ఈ సెంట్రల్ ఏషియాలో కొన్ని కంట్రీస్లో ఏంటంటే వాట్సాప్, ఫేస్బుక్ ఇలా డిఫరెంట్ యాప్స్కి ఏమో డిఫరెంట్గా తీసుకోవాలన్నమాట డేటా. కాకపోతే నేను తీసుకున్నది అయితే ఇదైతే సరిపోద్ది. ఈజీగా మనం 2-3 వీక్స్ అయితే వాడచ్చు దీన్ని. 60,000 అంటే మన డబ్బుల్లో దాదాపు ఒక 450 రూపాయల దాకా పడుతుంది. కార్డుతో కూడా పే చేయొచ్చు మన దగ్గర ఒకవేళ లోకల్ కరెన్సీ లేకపోతే. సో కాకపోతే లోకల్ కరెన్సీ ఇక్కడ ఎయిర్పోర్ట్లో చేంజ్ చేసుకున్నా, బయట చేంజ్ చేసుకున్నా ఇక్కడే ఇంకా కొంచెం బెటర్గా ఉందన్నారు కాబట్టి నేను ఇక్కడ కరెన్సీ అయితే ఇక్కడ తీసేసుకొని, బట్ కరెన్సీ అయితే నేను ఇక్కడ ఇవ్వలేదు, డైరెక్ట్గా కార్డుతో అయితే పే చేశాను. నియో గ్లోబల్ యూజ్ చేస్తున్నాను నేను. మనకి చెకిన్ బ్యాగేజ్ లేదు, ఇంకా వెయిట్ చేయక్కర్లా, డైరెక్ట్గా క్యాబిన్ బ్యాగే కాబట్టి. ఇప్పుడు మీకు ఎయిర్పోర్ట్ బయటకు వెళ్ళి మనం ఒక హాస్టల్ లాంటిది అయితే బుక్ చేసుకున్నాం, అక్కడికి అయితే వెళ్దాం. నేను లాస్ట్ టైం ఎప్పుడంటే ఇది కజకిస్తాన్కి వచ్చినప్పుడు అక్కడి నుంచి ల్యాండ్ బోర్డర్లో వచ్చాను, ఉజ్బెకిస్తాన్. సో ఎయిర్పోర్ట్ చాలా కొత్తగా ఉంది. ఆ టైంలో నేను ఎయిర్పోర్ట్ రాలేదన్నమాట. సో ఫస్ట్ టైం మనం ఉజ్బెకిస్తాన్కి ఇప్పుడు ఫ్లైట్లో వచ్చాం, తాష్కెంట్కి. ఇప్పుడే ఇమిగ్రేషన్ అది కంప్లీట్ చేసుకొని కరెన్సీ మార్చుకొని ఎయిర్పోర్ట్ బయటకు అయితే వచ్చాను. చాలా చల్లగా ఉంది, అంటే ఇండియాలో క్లైమేట్తో కంపేర్ చేస్తే సడన్గా డ్రాస్టిక్గా చేంజ్ ఉందన్నమాట. వచ్చినప్పుడు ఫ్లైట్లో కూడా చూసారు కదా, కొన్ని చోట్ల అయితే మంచు పర్వతాలే కనిపించాయి. చాలా అంటే చాలా బాగుంది. సో మనతో పాటు ఇక్కడ ఒక ఫేమస్ యూట్యూబర్ అయితే ఉన్నారు. బ్రో ఫేమస్ యూట్యూబర్. బ్రో ఫేమస్. సో యాక్చువల్గా నేను ఉజ్బెకిస్తాన్ ప్లాన్ చేసుకున్నప్పుడే సడన్గా తెలిసింది. బ్రో అయితే సడన్గా స్టోరీ పెట్టాడు, నేను ఉజ్బెకిస్తాన్ వెళ్తాను అని చెప్పేసి. సో అప్పుడే అర్థమైందనమాట, బ్రోకి కూడా సిమిలర్ ప్లాన్ ఉంది. కాకపోతే బ్రో ఇంకా ప్లాన్ అయితే రివీల్ చేయలేదు మనకి, మరి ఎటు వెళ్తున్నాడో తెలీదు. సో నేనైతే చెప్పాను కదా, సో ఉజ్బెకిస్తాన్ నుంచి ఇరాన్ వరకు అయితే వెళ్తున్నాను ల్యాండ్ బోర్డర్స్ యూజ్ చేసి. కాకపోతే చలి ఇరగేసేస్తుంది భయ్య. ఫస్ట్ అయితే మనం హోటల్కి రీచ్ అయిపోయాక మిగతా విషయాలు అయితే మీకు చెప్తాను, ఇమిగ్రేషన్ అది ఎలా జరిగింది ఏంటో. కాకపోతే ఇక్కడ ట్యాక్సీ వాళ్ళు అయితే వచ్చి ఏంటిది రాబందులు పీక్కు తిన్నట్టు అయితే అసలు స్టార్టింగ్ నుంచి వచ్చి భయ్య కమాన్ అంటున్నారు. సో ఫస్ట్ అయితే హోటల్కి వెళ్ళిపోదాం, వెళ్ళాక మీకు మిగతా డీటెయిల్స్ అన్నీ చెప్తాను. ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళిపోయే సమయం ఆసనమైంది. కానీ బుక్ చేసిన క్యాబ్ యాండెక్స్ గో బాగా వర్క్ చేస్తుంది ఇక్కడ. ఈ సెంట్రల్ ఏషియాలో చాలా దేశాల్లో ఏంటంటే వీళ్ళు కారులోనే ధూమపానం చేసేస్తూ ఉంటారు. అది మనల్ని అడగరు, చేయరు కూడా, కాల్చాలా వద్దా అని. మనకేమో పడదు, ఆ పొగేమో బయటికి వెళ్ళట్లేదు. ఈ కిటికీ ఓపెన్ చేద్దామంటే బ్రోకేమో చలేస్తుందంట, ఓపెన్ చేయనివ్వట్లేదు. ఆడేమో ఆడు కాలుస్తున్నాడో నేను కాలుస్తున్నాడో తెలియట్లేదు నాకు, అది మొత్తం నా మీదగా వస్తుంది. అది ఈ గ్యాప్లో ఇండియన్ రెస్టారెంట్ కూడా ఎదిగేశాడు. ఇప్పుడే కదా అయ్యారు, 3 గంటల క్రితమే ఇండియా నుంచి వచ్చాను, మళ్ళీ రాగానే ఇండియన్ రెస్టారెంట్. ఫస్ట్ రాగానే మొదటి ఫుడ్ ఇండియన్ ఫుడ్ తినాలా, రుచికరంగా, అప్పుడే బాగుంటుంది. సరేనా? అక్కడ 200కి దొరికేది. నీ ఫుడ్ పాయిజన్ అవ్వకూడదని చెప్పి నీ హెల్త్ కోసం అని చెప్పేసి, కేవలం నా మనసు చంపుకొని నీ హెల్త్ కోసం అని చెప్పేసి ఇండియన్ ఫుడ్ తింటాం. వద్దు, నా మనసు చచ్చిపోయినా పర్లేదు, బ్రెడ్ తినేద్దాం వెళ్ళి, పళ్ళు ఊడిపోతాయి. స్నో పడుతుంది ఏమో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఒకవేళ నేను ఉన్నప్పుడు పడితే చూడాలి. లాస్ట్ టైం వచ్చినప్పుడు సమ్మర్లో వచ్చాయి, ఈసారి వింటర్, 2 సీజన్లు కవర్ చేసాం. మరి లక్కీ పర్సన్లకే పడతాయి, నేను వచ్చినప్పుడే పడింది. సడన్గా సాయంత్రం అయ్యేసరికి ఫుల్ ట్రాఫిక్ పెరిగిపోయింది. అప్పటి వరకు రోడ్లన్నీ ఖాళీగానే ఉన్నాయి. ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 5:30 అవుతుంది. ఇదే మేము బుక్ చేసుకున్న హోటల్, షామ్స్ ఆర్ట్ హోటల్ అట. లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో ఏంటో. దాదాపు 2,200 రూపాయలు అలా పడింది, అంటే పర్ హెడ్ 1,100 రూపాయలు అనుకోండి. హాస్టల్ అయినా సరే అంతే ఉన్నాయి ఇక్కడ ప్రైజెస్.
ఇదిగోండి రూమ్ అయితే చాలా చిన్నగానే ఉంది, కాకపోతే పర్లే, ఈజీగా ఇద్దరికి సరిపోతుంది. ఏ వ్యూ క్యా హై? వ్యూ ఏదిరా? వ్యూ ఏది? కింద నుంచి చూడాలట. బాబోయ్ ఏదో ఎత్తినట్టు ఉంది అది. ఇప్పుడే మీకు రూమ్ అయితే చూపించాను కదా, చిన్నగా ఉంది. ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఇంక్లూడెడ్ దాంట్లోని. పెద్దగా ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. బ్రేక్ఫాస్ట్ అంటే గుడ్డు, తర్వాత మేబీ ఆమ్లెట్ పెడతారేమో. సో ఈ రూమ్కి మాకు ఇద్దరికి కలిపి 3 లక్షల సోమ అయితే అయింది. ఇదిగోండి 1,00,000 నోట్ ఇలా ఉంటుంది. ఇంకా కరెన్సీ ఎలా ఉంటుందో మీకు మిగతా నోట్లు కూడా చూపిస్తాను. బాగుంది, కొంచెం నీట్గా అయితే ఉంది. కాకపోతే కరెక్ట్గా డోర్ ఓపెన్ చేయగానే ఇదిగోండి ఇక్కడ నుంచి డోర్ ఓపెన్ చేయగానే రిసెప్షన్ ఎదురుగానే ఇచ్చాడు. నేను ఫస్ట్లో చూసి అది ఆడ రూమ్ ఏమో అనుకున్నాను, కాకపోతే అది మా రూమ్. రూమ్ చెక్ఇన్ అయితే చేసేసి బాగా ఆకలేస్తుందని చెప్పాడు బ్రో. నేనైతే వచ్చినప్పుడు ఫ్లైట్లో పెట్టారు కదా ఫుడ్, సో తిన్నాను. నాకు అంత ఆకలేం అనిపించలే, కాకపోతే బ్రో ఆకలేస్తుంది అన్నాడు కదా, సరే కలిసి తిందామని చెప్పేసి దగ్గరలో ఒక ఇండియన్ రెస్టారెంట్లో అయితే 2-3 సార్లు తిన్నాడంట, బాగుందని చెప్పాడు. సో అక్కడికి వెళ్దాం బ్రో అని చెప్పేసి క్యాబ్ అయితే బుక్ చేసుకుని ఇక్కడికి అయితే వచ్చాం. ఎందుకంటే చలి ఎక్కువ ఉంది కదా, మళ్ళీ బస్సుల్లో వాటిలో ఏం తిరుగుతాం బ్రో, క్యాబ్లో వెళ్ళిపోదాం అని అన్నాడు. సో దాదాపు 5 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది రెస్టారెంట్. కార్వాన్ ది ఇండియన్ కిచెన్ అంట. ఇదిగోండి. సో లైటింగ్ ఎక్కువ లేదు, అందుకే లైట్ పక్కన నుంచి మాట్లాడితేనే కనబడుతున్నా. లోపల వెళ్ళి ఆర్డర్ ఇచ్చేసి తినేసి మళ్ళీ వెళ్ళిపోవాలి అర్జెంటుగా. ఎందుకంటే ఈ మధ్య అసలు సరిగా వీడియోలు పెట్టట్లేదు. సో మళ్ళీ ఆఫ్రికాలో ఎలా అయితే పెట్టామన్నా అలాగా బ్యాక్ టు బ్యాక్ కంటిన్యూస్గా డైలీ పెడదాం అనుకుంటున్నా. సో వెళ్ళి కొంచెం ఎడిటింగ్ అయితే ఉంది, ఆ వర్క్ అయితే చూడాలి. నేను చెప్పాను కదా, సో మనం కొత్త పాస్పోర్ట్ తీసుకున్న తర్వాత ట్రావెల్ చేసిన రెండో కంట్రీ అనమాట ఇది. ఆల్రెడీ ఈ దేశానికి మనం వచ్చాం, మనం మళ్ళీ రెండోసారి అయితే వచ్చాము ఈ ఉజ్బెకిస్తాన్ దేశానికి. సో ఇమిగ్రేషన్లో పెద్దగా క్వశ్చన్స్ ఏమీ అడగలేదు. ఇండియాలో మాత్రం ఏం అడిగారంటే, సో నువ్వు వెళుతున్న కంట్రీ ఏంటి, దాన్ని వీసా చూపించు, అక్కడ ఎక్కడ స్టే చేస్తున్నావు చూపించని అడిగారు. యూజువల్గా రిటర్న్ టికెట్ అనేది అడుగుతారనమాట, 99% అడుగుతారు మన ఇండియన్ ఎయిర్పోర్ట్స్లో. కాకపోతే నాకు ఈసారి ఎందుకో లక్కీగా అడగలేదు, నేను కూడా తీసుకోలేదనమాట. ఒకవేళ రిటర్న్ టికెట్ కనుక మీకు ఉంటే చూపించండి, ఒకవేళ రిటర్న్ టికెట్ లేదనుకోండి, మీరు డమ్మీ టికెట్ వెబ్సైట్లో ఏంటంటే ఏదో ఒక పిఎన్ఆర్తో యాక్టివ్లో ఉన్న డమ్మీ టికెట్ అయితే తీసుకోండి. సో రిటర్న్ ప్రూఫ్ కింద అది మీరు చూపించవచ్చు. కాకపోతే చాలా వరకు ఏ ఎయిర్పోర్ట్స్లో, ఇండియాలో ఏ ఎయిర్పోర్ట్స్లో అయినా సరే మ్యాక్సిమం అడుగుతారు అనమాట. సో రిటర్న్ టికెట్ అయితే ఉండాలి, హోటల్ బుకింగ్ ఉండాలి. ఇవి ఏ కంట్రీకి వెళ్ళినా సరే మ్యాండేటరీ డాక్యుమెంట్స్. సో ఆ తర్వాతే మీకు ఇంకేమైనా వీసా ఒకటి. కొన్ని కంట్రీస్కి వీసా అక్కర్లేదు కాబట్టి వీసా ఫ్రీ కంట్రీస్కి అయితే ఇంకేం అక్కర్లేదు, వీసా ఫ్రీ కంట్రీ అని చెప్పొచ్చు. సో నేను ఢిల్లీలో ఫ్లైట్ తీసుకున్నాను కాబట్టి నాకు పెద్దగా క్వశ్చన్స్ ఏం అడగలేదు. అక్కడ వీసా అది అడిగారు, తర్వాత అక్కడి నుంచి ఫ్లైట్ తీసేసుకున్నాం. సో ఫస్ట్ టైం అయితే ఈ డిఫరెంట్ ఎయిర్లైన్స్లో అయితే ట్రావెల్ చేశాను అనమాట. కాకపోతే ఎయిర్లైన్స్ కూడా అయితే చాలా బాగుంది, చాలా నీట్గా, మధ్యలో ఫ్రీ ఫుడ్ అయితే ప్రొవైడ్ చేశారు, అంతా బాగుంది ఎయిర్లైన్స్. ఇండియాలో ఇమిగ్రేషన్ అయితే ఆ రకంగా జరిగింది. ఇక్కడ ఉజ్బెకిస్తాన్ తాష్కెంట్కి రీచ్ అయ్యాక ఇక్కడ కూడా ఇమిగ్రేషన్లో అంత టఫ్గా ఏం లేదనమాట. ఎందుకంటే మన ఇండియాకి ఈ ఉజ్బెకిస్తాన్కి రిలేషన్స్ అయితే బాగానే ఉన్నాయి. సో ఈ వీసా అయితే తీసుకోవచ్చు, వీసా ఆన్ అరైవల్ ఆప్షన్ అయితే లేదు, అది గుర్తుపెట్టుకోండి. ఈ కంట్రీకి వచ్చే ముందే వీసా అయితే తీసుకోవాలి. ఆ వీసా కూడా మనం ఆన్లైన్లో మనంతటి మనమే అప్లై చేసేసుకోవచ్చు, పెద్దగా క్వశ్చన్స్ ఏం అడగరు. హోటల్ బుకింగ్ అడుగుతారు, మన ఫోటోగ్రాఫ్ అడుగుతారు. ఆ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేసినప్పుడు కొంచెం ఇబ్బంది అనేది పెడుతూ ఉంటుంది అనమాట. సో అది తీసుకోదు, ఈ ఫార్మేట్లో పెట్టు, ఆ ఫార్మేట్లో పెట్టు అని కొంచెం సతాయిస్తుంది. అది కొంచెం మీరు పెట్టగలిగితే కనుక అప్లై చేసేస్తే చాలా తక్కువే, 2,500 రూపాయల లోపే ఉంటుంది వీసా ఫీ. 3 to 5 వర్కింగ్ డేస్లో అయితే వచ్చేస్తుంది అనమాట. సో చాలా సింపుల్గా అప్లై చేసుకోవచ్చు. లేదు మాకు ఇంత తలనొప్పి ఎందుకు, మాకు వీసా ఈజీగా వచ్చేయాలి అంటే అట్లీస్ట్ కానీ, లేదంటే మేక్ మై ట్రిప్, ఇంకా డిఫరెంట్ యాప్స్ ఉన్నాయి, వాటి నుంచి అయితే మీరు వీసా తీసుకోవచ్చు ఈజీగానే. సో ఈ ఇమిగ్రేషన్లో ఏంటంటే నాకు కనీసం రిటర్న్ టికెట్ అడగలేదు, ఆ వీసా చూపించమన్నారు, వీసా చూపించాను, వెంటనే స్టాంప్ వేసి అయితే పంపించాను అనమాట. హోటల్ బుకింగ్ కూడా అడగలేదు. కాకపోతే కొన్నిసార్లు అయితే అడుగుతారు. ఇక్కడ కూడా ఇమిగ్రేషన్ చాలా స్మూత్గా అయితే అయిపోయింది.